ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా ఎప్స్టైన్ ఫైల్స్ ఈ ఇంటర్నేషనల్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్సెప్ట్ ఇండియా మీడియాలో అయితే ఇవన్నీ కనిపిస్తున్నాయి. అసలు ఈ మ్యాటర్కి వెళ్ళే ముందు ఈ జెఫ్రీ ఎప్స్టైన్ అనే అతను ఒక అమెరికన్ ఫైనాన్షియర్ అన్నమాట. ఇతను 2008లోనే ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ చేసి ఒక 13 నెలలు అయితే జైల్లో ఉన్నాడు. తర్వాత 2019లో అతను కన్విక్టెడ్ ఆఫ్ సెక్స్ అఫెండర్ అండ్ సెక్స్ ట్రాఫికింగ్ ఆఫ్ మైనర్స్ మీద అయితే 2019 జూలైలో ఫ్లోరిడాలో అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎప్స్టైన్ ఫైల్స్ ఏదైతే రిలీజ్ చేశారో ఎవరు యుఎస్ జ్యుడిషియరీ సిస్టము, అందులో బిల్ గేట్స్ గురించి కానీ, క్లింటన్ గురించి కానీ, ట్రంప్ గురించి కానీ, ఇంకా వరల్డ్ ఫేమస్ పొలిటికల్ లీడర్స్ గురించి అయితే ఉంది. అందులో భాగంగానే మన ప్రధానమంత్రి మోడీ గారి మీద గురించి కూడా చెప్పారు. 2017 ఇజ్రాయెల్ టూర్లో అయితే సంథింగ్ జరిగిందని. సో ఆ మ్యాటర్ నేను ఎందుకు ఇక్కడ చెప్పట్లేదంటే అది ప్రూవ్ కాదు కాబట్టి చెప్పట్లేదు నేను. ఇదే మ్యాటర్ నేను ఎందుకు మనం రాహుల్ గాంధీకి కూడా లేదంటే సోనియా గాంధీ గారికి కూడా అన్వయించాలి. ఎందుకంటే ఒకవేళ ఇదే మ్యాటర్ ఇదే ఎప్స్టైన్ విషయంలో ఇదే ఎప్స్టైన్ ఫైల్స్లో రాహుల్ గాంధీ పేరు కనుక ఉంటే ఈ పార్టీకి నేషనల్ మీడియా మొత్తం ఇంక ఇదే న్యూస్ మాట, వేరే న్యూస్ ఉండేది కాదు. కేవలం ఆయన పేరు లేదు కాబట్టి, ఓన్లీ ఈ మోడీ గారి పేరు ఉంది కాబట్టి ఇక నేషనల్ మీడియాలో ఒక్క ఛానల్లో కూడా చూపించట్లేదు. ఏదో తెలుగు ఛానల్లో 2-3 ఛానల్లో చూపించారు. అందులో ఎన్టీవీలో చూడడం నేను చూసాను ఈ న్యూస్ అంతే. అందుకని సో నేను చెప్తున్నాను ఏంటంటే మోడీ గారి గురించి నేను ఎందుకు ఓకే ఈయన చేసేయడానికి చెప్పట్లేదు అంటే ఎంత అవుననుకున్నా కాదనుకున్నా ఆయన మన ప్రధానమంత్రి. సో ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మనం మాట్లాడడం అనేది చాలా తప్పు అనేది నా ఒపీనియన్ అనమాట. సో అలాగే రాహుల్ గాంధీ గారి గురించి కానీ, ఇంకా చెప్పాలంటే మన హిస్టారికల్ లీడర్స్ అయిన చాచా నెహ్రూ గురించి కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి కానీ, లేదంటే గాంధీ గారి గురించి కానీ ఎన్నో తప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ వీక్నెస్ ఉందంటే ఈ వీక్నెస్ ఉందంటే ఇలా చూసి వచ్చారా, అన్నీ నెగిటివ్ మాటలో నెగిటివ్ ప్రచారాలు చేసి జనాలు రెచ్చగొట్టడం తప్ప వేరేదే ఉండట్లేదు అనేది నా యొక్క ఒపీనియన్ అనమాట. సో ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మనం ఎవరిని ఏమీ అనకూడదు, ఏమీ చెప్పకూడదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వకూడదు అనేది నా ఒపీనియన్ అనమాట. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి.